Hey guys, welcome back to my channel. This is Amuda and welcome to Spotlight Bay. Firstly, I would like to thank each and everyone who has subscribed to my channel. So, ఇవాళ నాకు 1300 plus subscribers ఉన్నారు. So, it's all because of you guys. I seriously didn't expect within 3 months of time span you guys made my channel a 1300 plus subscribers. Thank you so much everyone who has subscribed to my channel. And I wish you all a very happy new year. ఇప్పుడు నాకు ఎవరికైనా న్యూ ఇయర్ విష్ చేయాలని చెప్తే భయం వేస్తుంది, ఎందుకంటే 2020 2021 అవుతుందేమో అని చెప్పి ఐఎమ్ నాట్ విషింగ్ ఎవ్రీ వన్, బట్ ఫర్ ఆల్ మై లవ్లీ సబ్స్క్రైబర్స్ I wish you all a very happy new year. But is as usual again back to the normal videos. So I already did a video on API set MBA ki fee reimbursement వచ్చే colleges గురించి I did a video. So కమెంట్ సెక్షన్లో ఎంటెక్ కాలేజెస్కి చాలా ఎంసీఏ కన్నా ఎంటెక్ కాలేజెస్ గురించి చాలా ఎక్కువ మంది అడిగాడు. సో ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో ఫర్ ఏపీఐ సెట్ రియంబర్స్మెంట్ వచ్చే ఎంటెక్ కాలేజెస్ గురించి. సో హియర్ ఇస్ ద లిస్ట్ ఆఫ్ ద కాలేజెస్. అండ్ ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు సే, మీరు గేట్ క్వాలిఫై అయ్యి ఉంటే, రాసి ఉంటే కాదు, గేట్ క్వాలిఫై అయ్యి ఉంటే యూ విల్ గెట్ ఇన్ ఎనీ యూనివర్సిటీ. ఇట్ ఇస్ డామ్ షూర్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. మీరు ఏపీఐ సెట్ రాయకపోయినా గేట్ ఎగ్జామ్ రాసి గేట్ క్వాలిఫై అయిపోయి ఉంటే యూ విల్ గెట్ ద సీట్ ఇన్ ఎనీ యూనివర్సిటీ విచ్ ఐఎమ్ సేయింగ్ బిలో. ఏ స్ట్రీమ్ అయినా ఏ యూనివర్సిటీ అయినా ఈజీగా మీకు వస్తుంది. లైక్ యూ విల్ గెట్ ద ఫీ రియంబర్స్మెంట్ అండ్ మీకు యూనివర్సిటీలో సీట్స్ వస్తాయి. ఇప్పుడు నేను చెప్తున్నా, లైక్ ఐ విల్ సే అబౌట్ 8 or 9 కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్. ఈ కాలేజ్ ఆర్ యూనివర్సిటీలో మీరు గేట్ క్వాలిఫై అయిపోయి ఉంటే యూ విల్ గెట్ సీట్ ఇన్ దీస్ యూనివర్సిటీస్. సో నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్, యూ విల్ గెట్ ఫీ రియంబర్స్మెంట్ ఫర్ ఆల్ ద గేట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. సో ఆబ్వియస్లీ వీ ఆల్ కేమ్ టు నో దట్ ఇంకా ప్రైవేట్ కాలేజెస్కి కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ ఇంకా ఫీ రియంబర్స్మెంట్ లేదని చెప్పి ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఐ ఆల్రెడీ డిడ్ ఏ వీడియో. సో ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్ దట్ వీడియో, నేను డిస్క్రిప్షన్లో లింక్ వదులుతున్నాను. యూ కెన్ జస్ట్ చెక్ అవుట్ దట్ అండ్ కమ్ హియర్ అగైన్. సో ఐఎమ్ గోయింగ్ టు సే అబౌట్ ద కాలేజెస్ అండ్ వాట్ కట్ ఆఫ్స్ ఎంత గవర్నమెంట్ అఫిలియేటెడ్కి రావు. అండ్ దీస్ ఇస్ ద క్వశ్చన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఆస్కింగ్ అబౌట్. అఫిలియేటెడ్ కాలేజెస్కి రావు, ఓన్లీ గవర్నమెంట్ యూనివర్సిటీస్కి అండ్ గవర్నమెంట్ కాలేజెస్కి మాత్రమే వస్తాయి, కానీ వాటి కింద ఉన్న అఫిలియేటెడ్ కాలేజెస్కి రావు ఫీ రియంబర్స్మెంట్. సో దిస్ ఇస్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ అండ్ మోస్ట్ క్వశ్చన్ అడిగిన థింగ్ ఇది డిఎమ్స్లో అండ్ కమెంట్స్లో. అఫిలియేటెడ్ కాలేజెస్కి అయితే రావు, డైరెక్ట్ యూనివర్సిటీ ఆర్ డైరెక్ట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్కి మాత్రమే వస్తాయి. సో వాటి అఫిలియేటెడ్ కింద ఉన్న ఏ కాలేజెస్కి ఇంకా రావు. సో హియర్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ ద కాలేజెస్ ఐఎమ్ గోయింగ్ టు సే నౌ. సో ద ఫస్ట్ కాలేజ్ ఇస్ ఆంధ్ర యూనివర్సిటీ విచ్ ఇస్ ఇన్ విశాఖపట్నం. సో మీకు ఈ కాలేజ్లో రావాలి అంటే లైక్ యూ హ్యావ్ టు గెట్ అరౌండ్ ద ర్యాంక్ బిట్వీన్ 50 or 60. ఈ ర్యాంక్ వస్తే మీకు ఆంధ్ర యూనివర్సిటీలో మీకు సీట్ వస్తుంది. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ జేఎన్టీయూ కాకినాడ. సో దిస్ ఇస్ ఇన్ కాకినాడ, ఆల్రెడీ తెలుసు అందరికీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విచ్ ఇస్ ఇన్ కాకినాడ. సో ఈ కాలేజ్లో రావాలి అంటే యూ హ్యావ్ టు గెట్ ర్యాంక్ అరౌండ్ 100 ఆ రేంజ్ ర్యాంక్ వస్తే యూ విల్ గెట్ ఇన్ జేఎన్టీయూ కాకినాడ. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ జేఎన్టీయూ అనంతపూర్ ఆఫ్ ద సేమ్ category. So JNTU అనంతపూర్లో రావాలంటే యూ హ్యావ్ టు గెట్ ద ర్యాంక్ బిట్వీన్ 150 or 200. సో ఈ రేంజ్ ఆఫ్ ర్యాంక్ వస్తే మీకు JNTU అనంతపూర్లో వస్తుంది. అండ్ ద ఫోర్త్ కాలేజ్ ఈజ్ ఆబ్వియస్లీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ విచ్ ఇస్ ఇన్ తిరుపతి. దీనికి మాత్రం 100 లోపలే ర్యాంక్ రావాలి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి రావాలి అంటే. సో దీస్ ఆర్ ఆల్ ద కాలేజెస్. మీకు లైక్ థౌజండ్స్లో ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయకండి, యూ హ్యావ్ టు గెట్ ద లీస్ట్ ర్యాంక్. ఎందుకంటే గేట్ వాళ్ళకి కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, యూ హ్యావ్ టు గెట్ ద మోస్ట్ లీస్ట్ ర్యాంక్. అప్పుడే మీకు యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్లో ఫ్రీ సీట్ వస్తుంది ఫర్ ద ఫీ రియంబర్స్మెంట్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. ఐ ఆల్రెడీ సెట్ దీనికి మాత్రం 100 లోపలే ర్యాంక్ రావాలి. ఇఫ్ యూ వాంట్ స్టడీ ఇన్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇన్ తిరుపతి యూ హ్యావ్ టు గెట్ ద ర్యాంక్ బిట్వీన్ బిలో 100. And the next one is Nagarjuna University which is in Guntur. So ఈ Nagarjuna University రావాలి అంటే you have to get the rank between 300 అలా వస్తే you will get the seat in Nagarjuna University in Guntur. And the next one is Sri Padmavati Mahila University. So ఎవరైనా గర్ల్స్ ఉంటే you can keep this Mahila University in the first priority ఎందుకంటే it's only for the girls కదా. So there are the high chances of getting into this college. సో శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ విచ్ ఇస్ ఇన్ తిరుపతి. సో ఇది ఒక 300 ఈ లోపు ర్యాంక్ని యాక్సెప్ట్ చేస్తుంది, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ బియాండ్ 500 వరకు వెళ్తుంది, కానీ లైక్ డిపెండ్స్ ఆన్ ద బ్రాంచ్, బట్ ఎక్కువ అయితే దే వోంట్ యాక్సెప్ట్. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ కాలేజ్ శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఇన్ తిరుపతి. నెక్స్ట్ వన్ ఈజ్ శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ.
సో సారీ, నాకు ఈ కృష్ణదేవరాయ యూనివర్సిటీ కట్ ఆఫ్ నాకు అంత ఐడియా రాలేదు అండ్ ఐ హ్యావ్ సర్చ్డ్ ఎ లాట్ బట్ ఐ డెంట్ గెట్ ద కట్ ఆఫ్ ఫర్ దిస్. బట్ యూనివర్సిటీ కాబట్టి యూ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ హియర్ బిట్వీన్ దీస్ ర్యాంక్స్. సో ద కృష్ణదేవరాయ యూనివర్సిటీ ఆల్సో విల్ గెట్ ద ఫీ రియంబర్స్మెంట్ అండ్ జగనన్న విద్యా దీవెన అండ్ జగనన్న వసతి దీవెన రెండింటికి కూడా అప్లికబుల్ ఉంది కాలేజ్కి. సో ఇఫ్ యూ వాంట్ టు కీప్ దిస్ కాలేజ్ ఆల్సో యూ కెన్ కీప్, యూ విల్ గెట్ ద ఫుల్ ఫీ రియంబర్స్మెంట్. And the next college is Adikavi Nannaya, which is in Rajahmundry. So this college will also provide full fee reimbursement for all the MTech. So if you want to study in this college, you have to get the rank below 500. So you'll get the seat in this Adikavi Nannaya University, which is in Rajahmundry college. Oh sorry, and the next university is Sri Krishna University, which is in Machilipatnam. So e college got a full fee reimbursement accept chestundi and you have to get the rank below or between 500 to 600. Then this college will accept the, and like you will get the seat in this college. These also college will provide the full fee reimbursement. So these are the colleges will provide the full fee reimbursement. Depends on the branch, depends on the caste. కొంచెం స్లైట్ వేరియేషన్స్ ఉంటాయి అండ్ లైక్ సిఎస్సి కొన్ని డిమాండ్ మెకానికల్కి అంత ఎక్కువ ర్యాంక్ అడగరు. సో డోంట్ లూజ్ హోప్ అండ్ కీప్ దీస్ ఫస్ట్ colleges as priority. Web options పెట్టుకున్నప్పుడు just keep these colleges like Andhra University, JNTUK, JNTUA and SV University, Sri Venkateshwara University and Padmavati Mahila University, Sri Krishnadevaraya University, and next one is Nagarjuna University. So these are all the universities you can keep in mind before keeping for the web options. Web options పెట్టుకున్నప్పుడు it will be very useful. నేను descriptionలో order కూడా పెడతాను. So for keeping the web options, first keep these all colleges and universities in the first priority and then go for the other private universities. These colleges will have the full fee reimbursement and even the hostel fee reimbursement. So these are the MTech colleges. People have been asking me for a long time and I got really many DMs regarding this. So I did a video for you guys. So that's all guys, hope you guys like this video and thank you for subscribing. And if you haven't subscribed to my channel yet and watching this video, please subscribe to my channel. So please let me know in the comment section ఏమైనా queries ఉన్నా కూడా and నా Instagramలో కూడా you can even text me or DM me. Description లో నా Instagram link కూడా వదులుతున్నాను. So that's all guys, hope you guys like this video and once again I wish you all a very happy new year. Stay safe, bye.